ఇప్పుడు మనం దొండకాయ పకోడీ చేసుకుందాము. చాలా టేస్టీగా క్రిస్పీగా చేసుకుందాము. మామూలుగా దొండకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు, అసలు దొండకాయ ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా. ఇలా చేసుకోండి, చాలా ఈజీగా ఉడుకుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఈ దొండకాయ పకోడీని ఈవినింగ్ స్నాక్గా చేసుకోవచ్చు, లేదు అంటే సాంబార్ పప్పు ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. దొండకాయలు లేట్ అవుతుంది ఉడకడము అని పక్కన పడేసే వాళ్ళు మాత్రం ఈజీగా చేసుకోవచ్చు. చాలా 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 టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది. దొండకాయ పకోడీ మీరు చేస్తారా? చేస్తే కనుక చేస్తామని, చెయ్యని వాళ్ళు చెయ్యలేదని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. దొండకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీలైనంత సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి. ఇదిగోండి ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ దొండకాయ ముక్కల్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము. పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకుంటున్నాను. ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఒక్క పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, 3/4 టీ స్పూన్ కారం పొడి. కారం మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ వాము. వాముతో మంచి టేస్ట్ వస్తుంది, డైజెషన్ కూడా. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఇలా పిసుక్కుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలిసిన తర్వాత పైనుండి శనగపిండి వేసుకోవాలి. నేను ముందుగా ఒక 1/4 కప్పు శనగపిండి వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుని, అంటే మనం చూసుకోవాలి, నీళ్ళు కలపాల్సిన అవసరం లేదు. మన దొండకాయల్లోనే ఉల్లిపాయల్లోనే మాయిశ్చర్ ఉంటుంది కదా, దాంతోనే కలిసిపోతుంది. లేదు ఒకవేళ పిండి ఎక్కువైపోయింది, గట్టి ఉంది అంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు. అంటే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇదిగోండి ఇలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఆయిల్ వేడి చేసుకొని వేడి ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేసుకునేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని పకోడీ వేసుకోండి. ఇదిగోండి ఇలాగా కొంచెం వెడల్పుగా వేసుకోవాలి. ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత తిరిగేసుకోవాలి. ఈ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకోవద్దండి, మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్లోంచి తీసేసుకోవాలి. చూసారా ఎంత ఎమ్మీగా కనిపిస్తున్నాయో. అంతే, క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా దొండకాయ పకోడీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. ఎప్పుడైనా ఏదైనా తినాలనిపించినప్పుడు కానీ, లేదా ఈవినింగ్ స్నాక్స్ కోసం కానీ, లేదా పప్పు సాంబార్ రసం ఇలాంటి వాటికి సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుంది. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.